గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. గోవా ట్రిప్ పార్ట్ 5ని డివైడెడ్ ఇంటూ 2 చేసాం కదా. సో మేము లంచ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. క్రాబ్ రెస్టారెంట్లో లంచ్ చేసేసుకొని ఇక్కడికి మేము వచ్చాము. ఎందుకు తెలుసా? మాపుసా మార్కెట్కి వచ్చాము. ఫిష్ మార్కెట్ చూస్తున్నారా ఫ్రెండ్స్? డ్రై ఫిషెస్ అయితే సూపర్గా స్మెల్ వచ్చింది, కానీ ఫ్రెష్గా ఉండే. ఇక్కడ డిఫరెంట్ చాలా ఐటమ్స్ ఉండే, చాలా రీజనబుల్ రేట్స్ ఉండే ఫ్రెండ్స్. ఇక్కడ అంటే సేమ్ మన మండీ టైప్ అనమాట ఐటమ్స్, కానీ చాలా రీజనబుల్ రేట్స్ ఉండే. ఇక్కడ నేను 2 లెగ్గింగ్స్ తీసుకున్నాను, చాలా లైట్ వెయిట్, ఎంత బాగున్నాయో ఫ్రెండ్స్. ఇక్కడ ఫిష్ చూడండి, కంటిన్యూ ఫిషెస్. గోవా అంటే ఫిషెస్ అంటే గోవా అన్నట్టు ఉంది ఫ్రెండ్స్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్. అసలు మనము మళ్ళీ ఇంకోటి ఏంటి తెలుసా ఫ్రెండ్స్, అన్నీ ఫ్రెష్గా ఉన్నాయి ఇక్కడ. డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ చాలా బాగున్నాయి. అసలు ఫ్రెష్ చూడండి, డిఫరెంట్గా కట్ చేసి పెట్టారు, డిఫరెంట్గా ఉన్నాయి పీసెస్, డిఫరెంట్ కట్ చేశారు. నేను ఇన్ని ఫిషెస్లో పేర్లు నేను ఏం చెప్తాను ఫ్రెండ్స్, మీరే చూడండి, ఇంకా మీరే చూసి గుర్తుపట్టండి ఫ్రెండ్స్. ఇవన్నీ చూస్తున్నారా, అన్ని వెరైటీస్ ఆఫ్ ఫిషెస్, ప్రాన్స్, పాంప్లెట్స్, ఇంకా చిన్న ప్రాన్స్, పెద్ద ప్రాన్స్, చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. అసలు చిన్న ఫిషెస్ ఇవి చూడండి. అసలు ఎంత ఇంటికి వెళ్ళి మేము ఒకటి తీసుకున్నాం, కింగ్ ఫిష్ సైజు ఒకటి పెద్ద చేప తీసుకున్నాము. అసలు చేప ఏమన్నా ఉండే ఫ్రెండ్స్. ఇంటికి వెళ్ళి ఫ్రై చేసుకున్నాం అనమాట. ఇల్లు అంటే రూమ్కి వెళ్ళాం ఫ్రెండ్స్. మా రూమ్కి వెళ్ళి మేము వెళ్ళి ఫ్రై చేసాము. అసలు మనం ఎగ్ బుజ్జా చేసుకుంటాం చూడండి, అలా ఉండే ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుంది అసలు. ఇవి చూడండి ఫ్రెండ్స్, స్నేల్స్ అనమాట. ఇవి కూడా చాలా టేస్ట్గా ఉంటాయని తెలిసింది నాకు. ఇది చూడండి, ప్రాన్స్, పెద్ద ప్రాన్స్, చిన్న ప్రాన్స్, అన్నీ ప్రాన్స్ ఫ్రెండ్స్. అసలు చాలా బాగుండే ఫ్రెండ్స్. ఇక్కడైతే ఫ్రెష్గా ఉండే, సూపర్గా ఉండే. సో మేము మాత్రం ఫిష్ తీసుకొని ఇంట్లో చేసుకున్నాము. మళ్ళీ తర్వాత ఈవినింగ్ మళ్ళీ తినేసి ఇంటికి వెళ్ళి డిన్నర్ చేసేసి, ఇల్లు అంటున్నాను ఫ్రెండ్స్, రూమ్కి వెళ్ళేసి డిన్నర్ చేసి ఫిష్ చేసి పప్పు చేసుకొని తిని మళ్ళీ మేము ఇంకా రేపు వెళ్ళిపోవాలి కాబట్టి బాగా బీచ్కి వచ్చాము, ఒక లుక్ వేసుకుందామని. సో బాగా బీచ్కి చూస్తున్నారా ఫ్రెండ్స్, ఎంత డెకరేటెడ్. అసలు అన్ని బీచెస్ కంటే ఎక్కువ డెకరేటెడ్ మాత్రము బాగా బీచ్ కనిపించింది ఫ్రెండ్స్. మళ్ళీ ఇది అన్నిట్లో నార్త్ గోవాలో ఇది ఫేమస్ బీచ్. సో అందరం అలా రిలాక్స్ కూర్చున్నాము, ఇంకా రేపటికి రెడీ కావాలని ఆలోచిస్తున్నాము అనమాట. సో చూస్తున్నారా ఫ్రెండ్స్, ఎంత డెకరేటెడ్గా ఉంది. అసలు సూపర్ డెకరేటెడ్గా ఉంది, చాలా బాగుంది. అందరము అన్నయ్య, వదినమ్మ, సిస్టర్స్, మదర్ అందరం రిలాక్స్గా కూర్చున్నాం ఫ్రెండ్స్. సో మాట్లాడుకుంటున్నాము, చిన్నగా షాపింగ్ చేసుకున్నాము. చెప్పాము కదా ఫ్రెండ్స్ ఏమేమి తీసుకున్నాము మాపుసా మార్కెట్లో. ఇక్కడ మళ్ళీ కాజు కూడా చాలా ఫేమస్ ఫ్రెండ్స్. సో కాజు చాక్లెట్స్ అయినా కాజు అయినా మంచి రేట్కి మనకు వస్తుంది. సూపర్బ్, యాక్చువల్లీ సూపర్బ్ ఉంది ఫ్రెండ్స్. చూస్తున్నారా? సో ఇక్కడ వచ్చేసి మేము పిక్స్ దిగేసి కాసేపు ఉండి 12:30 అయింది ఫ్రెండ్స్. ఇంకా రేపు వెళ్ళిపోతాం కాబట్టి అన్నీ కాస్త చూసేసుకొని. కాజు ఈజ్ అ ఫేమస్ ఇన్ గోవా ఫ్రెండ్స్. చూడండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాజుస్. ఇక్కడ చాక్లెట్స్ అయినా లేకపోతే ఇంకా స్వీట్స్ అయినా చాలా డిఫరెంట్గా కాజు కంపల్సరీ ఉంటుంది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ఇది డివైడెడ్ ఇంటూ 2 పార్ట్. ఇది గోవా ట్రిప్ పార్ట్ 5ని డివైడ్ చేశాను. చూడండి, ఎంజాయ్ చేయండి, చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఎంజాయ్ చేశారా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ ఇట్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.